అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఒక ఊర్లో ఒక వాసుదేవ్ అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడండి. ఆ వ్యక్తి ఉదయాన్నే నిద్రలేచి పేపర్ అనేది చదువుకుంటూ ఉంటాడు. చల్లటి వాతావరణంలో తన ఇంటి ముందున్న చెట్టు కింద కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటాడనమాట. కొద్దిసేపటికి గేట్ తీసే సౌండ్ అనేది వచ్చి అక్కడ ఒక వ్యక్తి వస్తాడు. అప్పుడు వాసుదేవన్ చూసి, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఏం కావాలి, ఇలా చెప్పకుండా లోపలికి వచ్చేసేదేనా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చూడటానికి బాగా మురికిగా సన్నగా ముసలాయనలాగా అలసిపోయి ఉన్నాడనమాట. అయ్యా, అమ్మగారు రమ్మన్నారు. అమ్మగారు నాకు పాత పేపర్స్ అంటే న్యూస్ పేపర్స్ వేస్తారు, నేను న్యూస్ పేపర్లు అమ్ముకునే అతన్ని, న్యూస్ పేపర్ పాత పేపర్లు నేను తీసుకుంటాను, ఆ వ్యాపారం చేస్తూ ఉంటాను, కాబట్టి అమ్మగారు నన్ను ఉదయాన్నే రమ్మన్నారు, అందువల్లే వచ్చాను అని చెప్తారనమాట. అవునా, లోపల ఉంది పిలుస్తానుండు అని చెప్పి లోపల ఉండగానే వాళ్ళ భార్యని పిలుస్తాడు. వాళ్ళ భార్య కూడా ఉండండి, కొంచెం వంట పనిలో ఉన్నాను, వస్తాను అని చెప్పగానే అంత లోపల ఆ వాసుదేవన్ వచ్చి ఈ వ్యక్తితో, ఈ ముసలాయనతో మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వ్యాపారం చేస్తున్నావు అంటే, అయ్యా నేను చాలా రోజుల నుంచి చేస్తున్నాను అంటాడనమాట. సరే, ఈ పేపర్ ఎంత తీసుకుంటున్నావు అని చెప్పగానే, తెలుగు పేపర్ అయితే 10 రూపాయలు, ఇంగ్లీష్ పేపర్ అయితే 12 రూపాయలు లెక్కన తీసుకుంటున్నాను అని చెప్తాడనమాట. ఏంటి 12 రూపాయలా, 10 రూపాయలా, ఏంటి మంచి రేటు ఉంది, నువ్వు మాత్రం ఇంత తక్కువ ఇస్తానంటున్నావు, పేపర్ ఎంత రేటో తెలుసా, అసలు మేము నెలకి ఎంత ఖర్చు పెడుతున్నామో తెలుసా, అలాంటిది నువ్వు అసాల్ట్గా 1 కిలో నెలంతా మేము ఖర్చు పెట్టింది 250 రూపాయలు అవుతుంది, అలాంటిది నువ్వు మాత్రం ఈజీగా కిలో 12 రూపాయలకే తీసుకెళ్ళిపోతానంటూ, అంటే మేము నెలకి కొన్న పేపర్ అంతా నువ్వు 12 రూపాయలు మాత్రమే ఇస్తున్నావు అనగానే, అవునయ్యా అది పాత పేపర్లే కదా, ఆ పేపర్లు ఎందుకు పనికిరావు, వాటిని మేము అంగట్లో వేస్తే మాకు 1 రూపాయి మాత్రమే లాభం ఉంటుంది, మేము ఎక్కువ ఏం తీసుకోమయ్యా అని చెప్పి ఆ ముసలాయన చాలా మర్యాదగా చెప్తాడనమాట. కానీ వాసుదేవన్ మాత్రం అతనితో వాదిస్తూ ఉంటాడు. 1 రూపాయి అంటే ఊరికే వస్తుందా, ఎంతో కొంత తగ్గించి తీసుకో అని చెప్పగానే, అయ్యా మాలో బేరం ఆడొద్దు నాయనా, మాకొచ్చి 1 రూపాయి ఉండేది, ఇంతకుముందు తెలుగు పేపర్ 8 రూపాయలు, అలాగే ఇంగ్లీష్ పేపర్ 10 రూపాయలు తీసుకుంటున్నాము, ఇప్పుడు 2 రూపాయలు ఎక్కిచ్చి ఇస్తున్నాను, ఇంతకంటే నా వల్ల ఇవ్వని వీలు కాదు అనగానే, సర్లే దా అక్కడ కొద్దిగా లోపల పెట్టున్నాము, నువ్వే వచ్చి తీసుకో అనగానే వాసుదేవన్ వచ్చి తీసుకెళ్తాడనమాట ఆయన్ని. అయ్యా కొద్దిగా దాహం వేస్తుంది, ఏదన్నా మంచినీళ్ళు కొంచెం ఇస్తారా అని చెప్పి పాపం అలసిపోయినా అని అడుగుతాడు. మంచినీళ్ళు కావాలా నీకు, అదిగో అక్కడ బయట కుళాయి పైపు ఉంది కదా, ఆ పైపులో పట్టుకొని తాగుపో అని చెప్తాడనమాట. సరే, ఆ పెద్ద ఆయన కూడా వెళ్ళి ఆ పైపులో నీళ్లు మొహం కాళ్ళు చేతులు కడుక్కొని కడుపు నిండా నీళ్లు తాగి అలా వంగి వంగి లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్యని అడుగుతాడు, ఎక్కడే పేపర్ ఉందన్నావు అనగానే, ఇదిగో ఈ సెల్ఫ్లో పెట్టున్నాము, ఎక్కడ చూసినా ఈ పేపర్లేను, ఈ పాత పేపర్లన్నీ తీసేసేసుకోండి, ఎత్తుకుపో పెద్దాయన అని చెప్పగానే, నేను ఎందుకు తీస్తాను, రా పెద్దాయన వచ్చి నువ్వే తీసుకెళ్ళు అని చెప్తాడనమాట. అక్కడ లోపలికి తీసుకెళ్ళి ఆ పెద్దాయన్నే పాపం అన్ని న్యూస్ పేపర్లు ఏరనిస్తాడు. అప్పుడు ఆ పెద్దాయన చెప్తాడమ్మా, మీరు ఎత్తిపెట్టిన వెంటనే ఒక కట్టగా కడితే నేను తీసుకెళ్ళి ఎడేసేదానికి బాగుంటుంది కదా అంటాడు. ఏంటి, ఇది కూడా నీ వల్ల కష్టం, నీ వల్ల ఎత్తుకొని వీలు కదా, నీకు కట్టగట్టిగా పెట్టాలా, నువ్వు తాడు కూడా తెచ్చుకోవా, నువ్వు ఒక సంచి కూడా తెచ్చుకోవా అంటాడు. అదేం లేదయ్యా, తెచ్చుకోన్నాను, బయట నా బండి ఉంది తెస్తాను అని చెప్పి ఒక సైకిల్ మీద బండి ఉంటుంది కదా, ఆ పేపర్లు అమ్ముకునే వాళ్ళు, ఆ బండి అనేది వెళ్ళి నెట్టుకొని తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చుకొని ఆ పేపర్లన్నీ తీసుకెళ్ళి అతను అక్కడ పెడతాడు, ఎడేస్తాడనమాట. ఎడయగానే ఎంత వచ్చింది అని చెప్తాడు. 250 రూపాయలు వచ్చింది సార్ అని చెప్పి ఆ తాత చెప్పగానే, 250 రూపాయలా, సరే ఇంకా ఎక్కువ రావాలే అంటాడు. అదేం లేదు, మొత్తం ఈ పేపర్లు అన్నీ కలిసి 250 రూపాయలు వచ్చింది అని చెప్పి ముసలాయన చెప్తాడు. సరే డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళు అంటాడు. అయ్యా నా కాడ ఇప్పుడే బోని అయింది, ఎవ్వరు పేపర్ వేయలేదు, ఎవరు పేపర్ కొనలేదు, అందుకని నా కాడ 200 ఉంది, ఈ 200 తీసుకొని నాకు ఇవ్వండి, నేను రేపు వచ్చి మీకు 50 రూపాయలు ఇస్తాను అని చెప్పి తాత చెప్తాడు. కానీ వాసుదేవన్ ఒప్పుకోడు. ఏంటి రేపు వచ్చిస్తావా, వచ్చేసి 50 రూపాయలు నన్ను మోసం చేద్దామని అనుకుంటున్నావు కదా అనగానే వాళ్ళ భార్య చేస్తుందంట. పోనీలేండి రేపు ఇస్తానంటున్నాడు కదా అంటే, లేదు నేను ఒప్పుకోను, ఈ డబ్బులన్నీ నా కష్టార్జితం, 1 రూపాయి కూడా వదిలేదానికి లేదు,
రూ. 50 ఇచ్చి తీసుకెళ్ళు అంటాడు. రూ. 50 నాకు ఆడ లేదయ్యా, కావాలంటే అదో ఉల్లిపాయలు టమాటాలు ఇప్పుడే సంత నుంచి తెచ్చాను, కావాలంటే ఈ 50 రూపాయలకి అవి తీసుకోండి అంటాడు. మాకెందుకు కావాలి ఆ కుళ్ళిపోయిన ఎర్రగడ్డలు కుళ్ళిపోయిన టమాటాలు, మేము ఫ్రెష్గా వేరే కొనుక్కుంటాంలే, నీ దగ్గర నేను ఎందుకు కొంటాను, నాకు 50 రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళంటాడు, నా దగ్గర ఇప్పుడు లేదు అనగానే, సరే నీకు 200కి ఎంత మాత్రం వస్తుందో అంత మాత్రమే బుక్స్ తీసుకొని పేపర్స్ తీసుకొని మిగతా 50 రూపాయలకి సంబంధించిన పేపర్లు అనేవి ఇక్కడే పెట్టేసి వెళ్ళు అని చెప్పి చెప్తాడు వాసుదేవన్. సరే అయ్యా, నేను ఎప్పుడు ఈ గొంతులోని తిరుగుతూ ఉంటానయ్యా, ఎక్కువ రోజుల నుంచి నన్ను నమ్మండి అయ్యా అంటే నమ్మడన్నమాట. నమ్మకుండా మీ ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసాంలే, అక్కడ పేపర్స్ పెట్టేసి వచ్చి తర్వాత తీసుకెళ్ళి అంటాడు. సరే ఆ పెద్ద ఆయన కూడా వాసుదేవన్ చెప్పినట్టుగానే అక్కడ కొంత పేపర్లు పెట్టేసి 50 రూపాయలకి ఎంత అయితే పేపర్స్ ఉంటాయో అవి అక్కడ పెట్టేసి మిగతాయి తీసుకొని 200 ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట. ఆయన పెద్ద ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ భార్య చెప్తుంది, ఎందుకండి పేదవాడిని పాపం అతను మోసం చేసేవాళ్ళలాగా ఉన్నాడు, ఇచ్చేస్తే రేపు తెచ్చిస్తాడు కదా, ఒకవేళ తెచ్చియలేదు అప్పుడు ఏమవుతుంది, ఆ 50 రూపాయల వల్ల మనమేం బిల్డింగ్లు కట్టలేం కదా, పోనీ అంటే ఏంటి అలా వదిలేయమంటున్నావు, ఇలా మోసం చేసే వాళ్ళని చాలామంది ఉంటారు చూడు, రేపు 50 రూపాయలు తీసుకొని వస్తానన్నాడు కదా కానీ రాడు, ఎట్లాగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు, నీకు తెలియదులే ఊరుకో అని చెప్పి వాళ్ళ భార్యని కొద్దిగా గట్టిగా మందలిస్తాడనమాట. మరుసటి రోజు అవుతుంది. మరుసటి రోజు కూడా ఇతను ఆ పెద్ద ఆయన మీదే జ్ఞాపకంగా ఉన్న వాసుదేవన్ వచ్చి వాళ్ళ భార్యతో చెప్తాడు, చూసేవా రేపు వచ్చి తీసుకెళ్తానన్నాడు, ఈరోజు ఇంకా రాలేదు, అంతేనే ఒకవేళ మనం ఇచ్చేస్తుంటే ఆ 50 రూపాయలు మోసపోయి ఉండేవాళ్ళమే అని చెప్పి చాలా గొప్పగా, అంటే నేను అనుకున్నదే నిజమైంది అని చెప్పి గొప్పగా అనుకుంటూ ఉంటాడు వాసుదేవన్. ఆ రోజు అయిపోతుంది. అంటే మరుసటి రోజు, అంటే అతను పేపర్లు ఎత్తుకుపోయిన 3వ రోజు వచ్చి వాసుదేవన్ గేట్ తీస్తాడనమాట. ఎవరో వచ్చారని చెప్పి చూడగానే, ఏంటి పెద్దాయనా, ఏంటి వచ్చావా, 50 రూపాయలు తెచ్చావా, 50 రూపాయలు తెచ్చి ఆ యొక్క పేపర్స్ తీసుకెళ్ళు, లేదు 50 రూపాయలు లేదు అంటే నేను పేపర్లు ఇవ్వను అని చెప్పి మళ్ళీ గట్టిగా చెప్తాడనమాట. అయ్యా నేను పేపర్ల కోసం రాలేదు, ఇప్పుడు నేను 50 రూపాయలు కూడా తీసుకురాలేదు అని చెప్తాడు. అని చెప్తూ ఉండగానే, తీసుకురాలేదని నాకు తెలుసు అయ్యా మీ గురించి, మీరెందుకు తీసుకొస్తారు, మీరు తీసుకురారు, అందుకే నేను పేపర్లు ఇవ్వనన్నాను, సరే పేపర్లు డబ్బులు తీసుకురానప్పుడు ఎందుకు వెళ్ళు అని చెప్పి చెప్తాడనమాట, అతన్ని మాట్లాడనివ్వకుండా. అయ్యా అందుకు నేను రాలేదు, ఇదిగో నిన్న మీరు పాత పేపర్లు వేశారు కదా, ఆ పాత పేపర్ల మధ్యలో ఒక 500 రూపాయలు దొరికింది, అది ఇచ్చి వెళ్దామనే వచ్చాను, ఇదిగోండి తీసుకోండి, కానీ ఇప్పుడు నా దగ్గర 50 రూపాయలు లేవు, రేపు నేను వచ్చి మీకు 50 రూపాయలు ఇచ్చి ఆ పేపర్లు తీసుకెళ్తాను, ఇక్కడే ఉంచండి అని చెప్పి ఆ యొక్క 500 అనేది వాసుదేవన్కి ఇస్తాడు. వాసుదేవన్ మొహం వచ్చి బాగా వాడిపోతుంది. అయ్యో మన లెక్క తప్పిందే, ఇతను ఇంత నిజాయితీగా ఉన్నాడే అని చెప్పి తన భార్య ముందు కూడా తలెత్తుకోలేనంతగా మొహం చాటేసుకుంటాడనమాట. అయ్యా ఆ తర్వాత వచ్చి ఆయన మళ్ళీ వాళ్ళ భార్య ముందు గొప్పకి, సరేలే ఇదిగో నీకు పేపర్లు ఇచ్చేసినప్పుడు ఈ 500 కూడా నీదే, ఇదిగో ఈ 500 కూడా తీసుకొని పో, పేపర్లతోటి ఇది నీకు వచ్చిందంటే 500 కూడా నీదే, ఇదిగో తీసుకో అని చెప్పి వాసుదేవన్ గొప్పతనంగా ఆ వ్యక్తికి ఈ 500 ఇవ్వబోతాడు. కానీ ఆ ముసలతను పేపర్లు వేసే అతను తీసుకోడు. అయ్యా పరుల సొమ్ము మాకు పాపం లాంటిది, మేము కష్టపడిన సొమ్ముతోనే మేము వచ్చి తింటాము, ఒకరి సొత్తుకి మేము ఆశపడము, ఇదిగో అయ్యా తీసుకోండి అని చెప్పి 500 ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు అతను ఆ ముసలి వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత వాసుదేవన్ భార్య చెప్తుంది, ఇందుకేనండి పేదవాళ్ళని తక్కువగా చూడకూడదు, పేదవాళ్ళకు కూడా మనసు ఉంటుంది, వాళ్ళ మనసుని గాయపరచకూడదు, ఎవరెంత మాత్రమని తెలుసుకోకుండా మాట్లాడకూడదు, అందరూ ఒకేలా ఉంటారని చెప్పి అనుకోకూడదు, అతని మనసు ఎంత గాయపరిచారు మీరు, కానీ అతన్ని తక్కువ అంచనా వేశారు, కానీ అతను ఎంత నిజాయితీపరుడు, కాబట్టి పేదవాళ్ళకు కూడా మనసు ఉంటుంది, వాళ్ళకి వ్యక్తిత్వం ఉంటుంది అని చెప్పి వాసుదేవన్కి తన భార్య చెప్తుంది. సో ఈ కథ మూలంగా మనం తెలుసుకునేది ఏంటంటే, మన దగ్గర ఎవరైనా సహాయం అడిగినా, పేదవాళ్ళుగా వచ్చి మన దగ్గర దీనంగా నిలిచిన వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు, వాళ్ళు ఎంతలే అని చెప్పి మనం అనకూడదు. ముఖ్యంగా ఎవరైనా మనల్ని భిక్ష వేయటానికో లేకపోతే డబ్బులు అడగటానికో బయట నిలబడుతూ ఉంటారు. మన దగ్గర లేనప్పుడు లేదని చెప్పి వెంటనే చెప్పేయాలి, ఉన్నిందా ఇద్దో వెంటనే వేసేయాలి. అంతేకాని వాళ్ళని అలాగే నిల్చో ఉంటే వాళ్ళని మనం చూసి చూడకుండా అలా వెయిట్ చేయించడం అనేది మహాపాపం లెక్క అన్నమాట.